హాయ్ గైస్, ఈ వీడియోలో ఉన్న ప్లేస్ని సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం అంటారు. ఇది వచ్చేసి నల్లగొండ జిల్లాలోని యాదగిరిగుట్టకు సమీపంలో భువనగిరి మండలంలోని వడాయిగూడెం గ్రామ పరిధిలో ఈ ఆలయం ఉన్నది. ఇది వచ్చేసి కుంద సత్యనారాయణ గారు ఈ కళాధామాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మించారు. ఈ కళాధామం చూడాలనుకుంటే కనుక ప్రతి ఒక్కరికి 350 రూపీస్ అనేది ప్రైస్ టికెట్ లాగా ఛార్జ్ చేస్తారు. ఇది కనుక మొత్తం చూడాలి అనుకుంటే సుమారు 2.5 hours వరకు పడుతుందన్నమాట. ఇక్కడ రామాయణము, మహాభారతము, భాగవతము వంటి ఉపనీతి భాసాలలో చోటు చేసుకున్న దృశ్యాలను కళ్ళకు కట్టినట్లుగా మలిచిన శిల్పాలతో దృశ్యాలుగా దర్శించవచ్చు. మందర పర్వత సాయంతో శివసాగర మదనము చేస్తున్న దేవతలను, రాక్షసులను, కుర్మావతారములలో ఉన్న విష్ణుమూర్తిని చూడవచ్చు. అలాగే గజేంద్ర మోక్ష సన్నివేశాలను తన్రూపంగా మలిచిన దృశ్యాలను చూడవచ్చు. ఇక్కడ అలాగే సోమకాసుడి నుండి వేదములను రక్షించడానికి మత్స్యావతారము ఎత్తిన మహావిష్ణువు, కర్ణాటకలోని శృంగేరిలోని శారదాంబతో జగద్గురు శంకరాచార్యుడు, ఇలాంటివన్నీ ఎన్నో చూడొచ్చు. ఇక్కడ భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యం కలిగిన సన్నివేశాలు, అలాగే పురాణ ప్రాముఖ్యం గల దేవాలయాల నమూనాలను చక్కని శిల్పాలముగా మలిచి వర్ణరంజితంగా అలంకరించి చూపపరులకు కనువిందు చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మలోకము, విష్ణులోకము, కైలాసము, స్వర్గలోకము, నరకలోకము, పద్మద్వీపము, పద్మలోకము దృశ్య రూపంలో చూడవచ్చు. పద్మవ్యూహము, అనేక దేవత రూపాలు చూడవచ్చు. రామాయణము, మహాభారతము, భాగవతము వంటి ఉపనీతి ఆశాలలో చోటు చేసుకున్న దృశ్యాలను కళ్ళకు కట్టినట్లుగా మలచిన శిల్పాలతో దృశ్యాలుగా దర్శించవచ్చు. తలకు పెద్ద పీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తుల దృష్టిని ఇట్టే ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం వెనుక నుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయ ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నవగ్రహాలతో సతీ సమేతంగా, వాహన సమేతంగా, అధిదేవత ప్రత్యర్థి దేవతల సమేతంగా విడివిడిగా 9 గూడులు కట్టినారు. పంచముఖ హనుమంతుడు, శివుడు, వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కొలువు తీరి ఉన్నారు. ఈ దేవాలయం లోపల హుండీలను చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఇవి కళాశాలను పోలి ఉంటుంది. ఒక కలశం మీద అష్టలక్ష్ములను చెక్కితే మరో కలశం మీద వినాయకుడు, శివుడు, పార్వతి, కుమారస్వామి బొమ్మలను చెక్కారు. ఇక్కడ పుట్టమన్నుతో చేసిన శివలింగాలను అర్చించిన గ్రహదోషాలు తొలగుతాయని భక్తుల నమ్మకం. సో ఇలాంటి అపురూప దృశ్యాలను అనేకము చూసి సందర్శకులకు అద్భుత ఆధ్యాత్మిక ఆనందాలను భూతిని పొందవచ్చు. మీరు కూడా వీలైతే ఈ సురేంద్రపురిని విజిట్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి. అండ్ అలానే మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ గురించి మీకు తెలుసుకోవాలి అని అనుకుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలానే వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఇదన్నమాట ఈ ప్లేస్ సురేంద్రపురి గురించి. మాకైతే వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 3 hours టైం పట్టింది మొత్తం కవర్ చేయడానికి. సో మీరు కూడా ఈ ప్లేస్ని ఒకసారి వెళ్ళి విజిట్ చేసి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. అండ్ మీకు ఎంత టైం పట్టిందో, మీరు ఏమేమి చేశారో కూడా ఈ కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.